ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వల్ల క్లినిక్స్ కిచెన్. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మేము చాలా చాలా బాగున్నాము. ఈరోజు స్నాక్స్ రెసిపీ వచ్చేసి చెకోడీలు, కరకరలాడే చెకోడీలు. దానికి కావాల్సిన పదార్థములు: 2 గిన్నెలు రైస్ ఫ్లోర్, ఎండిపోయిన పిండి, మిల్లుకు పట్టించిన పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం పొడి, ఒక చిన్న గ్లాసు నిండా శనగపప్పు నానబెట్టుకుని పెట్టుకోవాలి. వేయించడానికి ఆయిల్. ముందుగా ఒక గిన్నెకి 1 గిన్నె నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుని స్టవ్ వెలిగించుకోవాలి. నీళ్ళు బాగా మరగాలి. మరిగినాకప్పుడు అన్నీ వేసుకోవాలి. ఒకటి అన్నీ వేసుకోవాలి. మళ్ళీ చెప్పు. ఈ నీళ్ళు బాగా మరగాలి. మరిగినాక రాక్ సాల్ట్, కళ్ళుప్పు, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, ఇందులోనే శనగపప్పు నానబెట్టుకుని 1 గంట 1 అవర్ నానబెట్టుకుని పెట్టుకోవాలి. శనగపప్పు మీకు ఇష్టమైతే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఏమైనా టేస్ట్గానే ఉంటాయి. ఏమా అన్ని గుమ్మరి ఏమవుతుంది? నీళ్ళు బాగా మరగాలన్నమాట. అప్పుడు పిండి వేసుకోవాలి. దీంట్లోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2-3 స్పూన్లు బాగా క్రిస్పీగా వస్తాయి. పగిలిపోయినట్టు ఉందాడ. బాగా కాగాలి. నూనె కాగినాక అప్పుడు నీళ్ళు కాగినాక అప్పుడు పిండి వేసుకుని బాగా కలిదిప్పుకోవాలి. 1 మినిట్ మూత పెడతాము. బాగా హీట్ ఎక్కుతుంది. ఓన్లీ 1 మినిట్. ఆఫ్టర్ 2 seconds. Hey, wow. Shall we open or no? Open or no? Open or no? Open or no? Don't need. Coming. Oh. Hey, rock salt. How are you? Fine. పెట్టుకుంటున్నాను. వావ్. మీరు బాగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు కింద పడుతుంది. అప్పుడు ఎంత చేసేప్పుడు Hey, I'm cleaning outside the pot. Now I'm leaving this. Oh, still this one. I'm leaving. Shall you open? No. Shall we open? Wow, super. Fantastic, fabulous. నీళ్ళు బాగా మనం అన్నం వండుకునేటప్పుడు ఎసరెట్టు పెట్టుకుంటామో అట్లా ఉడకాలి బాగా. ఇప్పుడు ఎసరు ఎవరు పెట్టుకుంటున్నారు? అందరూ రైస్ కుక్కర్లో, మామూలు కుక్కర్లో దాంట్లో చేసేసుకుంటున్నారు. అప్పుడంటే బియ్యం పెట్టి ఎసరు కాగినాక బియ్యం వేసి అన్నం వండేవారు. బాగా మంచిగా ఉండేది. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేది. అది చూసే పని లేదు, ఏం లేదు. ఒక 5 నిమిషాలు దింపుతాం. మటన్ అటు చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేసేది. వారం రోజులు అట్టా పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్లో పడేసుకునేది. వారం కానీ 15 రోజులు కానీ అట్లే. అది మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అంత అల్లము 2 ఎల్లిపాయలు వేసి దంచుకుని చేసుకుంటే కూర టేస్టీగా మంచిగా ఉంటుంది. న్యాచురల్. ఇప్పుడు అమ్మగారికి
ఊళ్ళో పని చేస్తాకి టీవీ సీరియల్ చూసేది, లేకపోతే ఇది ఫోన్ పట్టుకునేది, యూట్యూబ్ చూసేది అట్లా చేస్తున్నారు వీళ్ళు అందరూ. నాకు కూడా మొన్నటి వరకు యూట్యూబ్ చూసేది, ఫోన్ చూసేది వచ్చేది కాదు. మా మనవడు నేర్పించాడు. నేను కూడా చూస్తున్నాను అందరితో పాటు నలుగురితో నారాయణ యూట్యూబ్. చెగోడీలు చాలా చాలా రుచిగా ఉంటాయి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఏమేమి వేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అన్నీ చూసి నేర్చుకోండి. ఒక గ్లాసు, ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్ళు పడతాయి అన్నమాట. కరెక్ట్ కొలత. ఏమన్నా మీరు కలుపుకునే దానికి ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకోండి చాలు. మీద బ్లాక్ అవుతామ్మా. నీళ్ళు ఉడుకుతాయి చూడండి. వేసుకుని పిండి పోసుకోవాలి. పిండి పోసుకుని బాగా తిప్పుకోవాలి అంతా. అదిగోండి 2 కప్పులు గిన్నెలు. ఆ గిన్నె చూపించాను కదండి కొలత. ఏ గిన్నెతోనే కలుపుకోవచ్చు. పగిలిపోయినట్టు ఉంది కదండి. అదిగోండి కరెక్ట్ సరిపోతుంది. మీకు ఏమన్నా కొంచెం తక్కువ అయితే లాస్ట్ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం వేసుకోండి. తక్కువ అయితే నీళ్ళు, చల్లనీళ్ళు ఉంటాయి కదా, అద్దుగా కలుపుకోవాలి బాగా. అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుని కొంచెం చల్లగా అయ్యేదాకా, గోరెచ్చగా అయ్యేదాకా అట్లా పెట్టుకోవాలి. పిండి ఒక 10 నిమిషాలు గోరెచ్చగా అయింది. కొంచెం కొంచెం తీసుకుని వేరే ప్లేట్లోకి వేసుకుని కలుపుకుందాం. కొంచెం గట్టిగా ఉంది, అందుకు ఒకసారి నీళ్ళు పోసి కలుపుతున్నాను. చెయ్యి ఎడం చేపెట్టుకో.
ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకుని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ ఈ టేబుల్కి చపాతీలు చేసుకోవాలి. ఇలా పీట మీదనే చేసుకోవచ్చు. పీట మీద బాగా ఇట్లా పిసుకోవాలి, లేకపోతే చెవడీలు పేలుతాయి. ఇట్లా కొంచెం కొంచెం తీసుకుని పిండి ఇట్లా చేసుకోవాలి. నూనె రాసుకోవాలి. అట్లా చేయకూడదు. ఇలా అన్ని చెగోడీలు చేసుకోవాలి. ఒకటి బాగా పిండి కలిపి అన్నీ చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను. ఇలాగే అన్నీ చేసుకున్నాక అప్పుడు కాల్చుకోవాలి. ఇలాగ అన్నీ చేసుకోవాలి. చెగోడీలు అన్నీ చేసుకోవాలి. చేసుకుని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. పిండి బాగా పిసుకోవాలి, లేకపోతే పేలుతాయి పట్ట అంట ఒక్కొక్కసారి. చెయ్యిది ఇట్లా చిన్న మంట మీద కాల్చుకోవాలండి, లేకపోతే అవి లోపల మెత్తగా కొంచెం లావు ఉంటాయి కదా. ఇట్లా నూరు ఆరిపోయినాక, బుడగలు వచ్చి ఆరిపోయినాక తీసేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. ఎక్కువ మంట పెట్టి వేయించుకున్నాం అనుకో తొందరగా అవరాదని ఈ నిదానంగా కాలుతాయి, చాలా నిదానంగా కాలుతాయి. ఓపిక ఉండాలి బాగా చేసుకోవాలంటే. చేసేవాళ్ళు మాకంటే ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి అట్టా మేము చేసుకుంటాము. మీరు ఇట్లా చేసుకోండి. మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి. అలాగే అన్నీ చేసుకోవాలి. ఇంకా 8 నిమిషాలు ఉన్నాయి. ఓ మీరు ఉడికిందండి. ఏదో చెప్తాంటావు నాకు అరికథలు. ఇలా
చపాతీ పీట మీద చేసుకోవాలి. సాయి ఇలాగే మొత్తం పిండి అంతా కలుపుకోవాలి. ఇట్లా మూత పెట్టుకోవాలి పిండి మీద. మళ్ళీ గట్టిగా పిండి ఆరిపోతే జిగురు ఉండదు అనమాట. దగ్గర దూరంగా ఉంది, దగ్గరికి పెద్ద కనపడుతుంది, దండికి కనపడుతుంది. ఇది చెగోడీలు రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఆల్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు, కొత్త వీడియోల కోసం ఈ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చెగోడీలు ఎలా ఉన్నాయో మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. బాయ్ అండి.